ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దర్శన్, ఏంటి వాళ్ళ చాలా హుషారుగా కనిపిస్తున్నావు? ఏముంది, పెళ్లి దగ్గర పడుతుంది కదా. దగ్గర పడుతుందని కాదు, పెళ్లి ఆగిపోతుందని పెద్ద నాన్న. ఇదిగో అల్లుడు, పెళ్లి బట్టలు వచ్చేసాయి, చూస్తావా? ఇప్పుడెందుకులే, తీసుకెళ్లి లోపల పెట్టు. సరే అక్కయ్య. హలో, వంటి చేత్తో ఈ పెళ్లి పనులని నేనే దగ్గరుండి చేస్తా, ఓకే? శరణ్య, ఒకసారి రా. ఎక్కడికి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది శరణ్య? నిన్నే ఏమైంది అంటే చెప్పవే. ఎందుకిలా టెన్షన్ పడుతున్నావు? నాకు జరిగిన అన్యాయం గురించి నీకు తెలుసు కదక్కా. అవును, నీ గురించి కదా బాధపడుతున్నాను. ఈ విషయం వేరే వాళ్ళకి ఎవరికో తెలిసిందక్క. అవునా? అవునక్క, ఎవరో నాకు ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా వీడియో తీశాను, ఆ వీడియో పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారక్క. ఎందుకు తీశారంట? అసలు నీ మీద వాళ్ళు ఎందుకు కక్ష కట్టారు అని అడిగావా? అసలు వాళ్ళెవరో తెలుసా నీకు? తెలీదక్క, ఎవరో అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు వాళ్ళకేం కావాలంట? 24 గంటల్లో నేను నా పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలంట. నా అంతటా నేనే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోనని చెప్పాలంట. లేదంటే వీడియోలు ముందు అమ్మ వాళ్ళకే పంపిస్తానన్నారు. తర్వాత మీడియాకి లీక్ చేస్తామంటున్నారు. అమ్మో, ఆ ఫోటోలు బయటకొస్తే ఇంకేమైనా ఉందా? ఇంటిల్లి పాది అందరం ఉరేసుకుని చావాల్సిందే. నాకేం చేయాలో అర్థం కావడం లేదక్క. ముందు ఈ విషయాన్ని అమ్మకి నాన్నకి చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ నాన్నకి ఎలా చెప్తావు? లేదక్క, చెప్పాలి. ఈ టెన్షన్ని భరించలేకపోతున్నాను. చెప్పేస్తాను. శరణ్య, శరణ్య, అదిగో నాన్న పిలుస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. శరణ్య, శరణ్య, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వద్దు, చెప్పకు. లేదు, చెప్పేస్తాను. ఏంటి నాన్న పిలిచారు? శరణ్య, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నాన్న, మీతో మాట్లాడాలి. ఏంటమ్మా నేను గురించి? ఏముంది, పెళ్లి గురించి ఏదో మాట్లాడాలి అనుకుని ఉంటుంది. దాని సంగతి పక్కన పెట్టండి.
ముందు మీరు తీసుకొచ్చినవి చూపించండి. ఇదేంటో తెలుసా? ఓపెన్ చైనా వెడ్డింగ్ కార్డ్స్. శరణ్య, చూసావమ్మా ఎంత బాగుందో వెడ్డింగ్ కార్డ్? ఇవన్నీ దాని సెలక్షనే కదండి. తొందరలోనే నీ పెళ్లి. చాలా ఆనందంగా ఉందమ్మా. ఏమండి, ఈ పెళ్లి జరిగిపోతే బరువు తీరిపోయినట్టు కాదు. దీని పెళ్ళైపోయిన వెంటనే దీని పెళ్లికి మనం మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకోవాలి. వాయిదా వేయడానికి వీల్లేదు. ఓకే, తప్పకుండా గీత. మనకి అడగకుండా వరమిచ్చిన దేవత ఆనంద అయితే ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు మనం మొక్కిన ఆ దేవుళ్ళు. మొక్కిన మొక్కులని తప్పకుండా తీర్చేద్దాం. అమ్మ శరణ్య, తొలి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టాలి. రేపు పూజ చేయించాలి. దానికి బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టమ్మా. నాకు అర్హత లేదు. ఏంటమ్మా? అది ఏమైందే? అర్హత లేకపోవడం ఏంటి? అంటే అది చిన్నది కదా, తొలి శుభలేక పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే బాగుంటుందేమోనని అనుకుంటుందేమో. ఏమే, అంతేనా? అక్క, ఈ శుభలేఖ నువ్వే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.